వెల్కమ్ టు K6 ఆలయాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆలయాల కార్యక్రమంలో చూసినట్లయితే మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనగానే ఇది ఒక ఆలయంగా భావిస్తారు, రామాలయంగా భావిస్తారు. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఆ ముంపునకు గురైన గ్రామాల్లో అనేక ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఉన్నాయి. ఈరోజు ఆలయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేందుకే K6 ఈరోజు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు పూర్తిగా శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్తో నిండిపోయి కనిపించేది. ఇదంతా కూడా ఇప్పుడు శ్రీరామ్ సాగర్ వాటర్ ఉన్న ప్రదేశం మనం చూస్తున్నాం. ఆనవాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నాయి, పూర్తిగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. ఎంత సుదీర ప్రాంతాలు మనకు కనుచూపు మేరల్లో పూర్తిగా నీళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా ఎడారిగా మారిపోయి మనకు దర్శనమిస్తూ ఉంది. దీనికి కారణం పూర్తిగా వర్షాభావ పరిస్థితులు ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయో మనకి ఇక్కడ ఏర్పడుతూ ఉన్నది. అయితే కాలక్రమేణా ఏదైతే అతి పురాతనమైన ఆలయాలు ఇందులో అనేకంగా ఉన్నాయి, అతి పురాతనమైన గ్రామాలు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురయ్యాయి. మనం చరిత్ర చెబుతూ ఉంది. వందల సంవత్సరాలు కలిగిన గ్రామాలు సైతము ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురయ్యాయి అని చెప్తా ఉన్నది. అయితే మనకు ఇందులో భాగంగానే ఈరోజు ఆనాడు శ్రీరాముడు గోదావరి తీర ప్రాంతంలో కాలినడక నడిచేసి తాను స్వయంగా సైతిక లింగము ఏదైతే ఏర్పాటు చేసుకొని పూజలు చేసిన ఆలయం సైతము ఈరోజు బయటపడడం జరిగింది. అయితే గత పుష్కర సంవత్సరాల క్రితం, అంటే 12 సంవత్సరాల క్రితం ఈ యొక్క శ్రీరామ్ సాగర్ పూర్తిగా ఎండిపోవడం, అప్పుడు ఏదైతే ఆలయం బయటికి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడే పూర్తి స్థాయిలో ఆలయం బయటికి వచ్చింది. ఇప్పుడు ఆలయానికి మనము వెళ్ళాలంటే ఈ గోదావరి పూర్తిగా శ్రీరామ్ సాగర్ డ్యామ్, ఇది మనం ఏదైతే నిలబడ్డామో ఏదైతే చూస్తున్నామో ఈ ప్రాంతం అంతా కూడా గోదావరి తీర ప్రాంతం. ఇదంతా కూడా శ్రీరామ్ సాగర్ యొక్క డ్యాము. మనకు కొన్ని ఆలయాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ మనం క్లోజప్లో చూసినట్లయితే మనకు పూర్తిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు ఎండిపోవడం వల్ల ఆలయాలు, గ్రామాలు, గతంలో ఉన్న చెట్లు, ఆనవాళ్ళన్నీ కూడా బయటికి పడతా ఉన్నాయి. మనం చూస్తున్న విజువల్స్లో ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఏదైతే ఉందో అది రాముడు స్వయంగా ఏర్పాటు చేసి పూజలు చేసిన ఆలయం. అది ఇప్పుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మనం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే మూర్తేశాయ సర్వాయ మహాదేవాయతే నమః పార్వదేవదేవ రామలింగేశ్వర స్వామి ప్రార్థనా నమస్కారం
ప్రస్తుతం మనం ఏదైతే సైతిక లింగం ఏర్పాటు చేశారో స్వయంగా శ్రీరామచంద్రుడు ఏర్పాటు చేసిన ఈ లింగేశ్వర ఆలయం బయటపడింది. ఈ యొక్క ఆలయ విశిష్టత స్థానిక అర్చకులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి? పూర్వము శ్రీరామచంద్రుడు వాళ్ళ తండ్రి గారైన దశరథ మహారాజు గారికి తర్పణం విడవడానికి వచ్చేసి ఆ తర్పణం విడిచిన తర్వాత ఇక్కడికి వచ్చే సమయంలో ఈ యొక్క సైగత లింగాన్ని అంటే ఇసుక లింగాన్ని స్థాపన చేసిండు. ఆ రోజు నుంచి అందులో భాగంగా ఇక్కడ సైగత లింగం చేసేటప్పుడు ఇక్కడ మధ్యలో ఇక్కడ ఒక గడ్డిపోస వచ్చినప్పుడు దాన్ని తీసేసి మళ్ళీ ఆ ఇసుకతో దాన్ని మళ్ళీ నిర్మాణం చేయడం అనేది మర్చిపోయినాడు. దానిలో భాగంగా ఇది ఆ యొక్క రాముడు స్వయంగా తయారు చేసిన లింగానికి ప్రతీక. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇది బయటపడక? ఇది 2005వ సంవత్సరంలో ఒకసారి బయటపడ్డది, 2005 తర్వాత మళ్ళీ ఇప్పుడే బయటపడ్డది. ఇక అప్పటి వరకు కూడా రోజు కూడా చాలామంది సోమవారం, ఈరోజు కార్తీక సోమవారం ఏకాదశి సందర్భంగా చాలా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి సోమవారం కూడా చాలామంది భక్తులు వచ్చేసి ఈ యొక్క పురాతనమైనటువంటి స్వయంగా రాముడు స్థాపించిన రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి తండోపతండలుగా వస్తున్నారు. ఇంకా కూడా ముందు వస్తూ ఉంటారు. దీని అభివృద్ధి కొరకై చాలామంది కూడా కమిటీ వేసి దీనికోసం సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి చెందుతుంది, చాలామంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. మిగతా అంశాలు ఒక్కసారి బయటకు వెళ్ళేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దక్షిణ గంగగా పేరుగాంచిన ఈ కుస్తాపూర్ యొక్క ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఏదైతే గోదావరి నది తీరం ఇదంతా కూడా పూర్తిగా ఇతర ప్రాంతాల్లో ఎండిపోయినప్పటికీ ఇక్కడ మాత్రం చాలా పవిత్రంగా గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. వివిధ ప్రాంతాల నుండి వచ్చేసి భక్తులు ఈ యొక్క దక్షిణ గంగగా పేరుగాంచిన ఈ గోదావరి నదిలో స్నానం ఆచరించిన తర్వాత ఇదైతే వెలుగులోకి వచ్చిన అతి పురాతనమైన శ్రీరాముడు నిర్మించిన ఈ యొక్క రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. చాలామంది భక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం అనేక ప్రాంతాల నుండి. అయితే ఇక్కడ అతి పురాతనమైన కట్టడాలు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క అతి పురాతనమైన ఆలయం అనడానికి ఇక్కడ శిలలతో చెక్కడం జరిగింది. ఇది ప్రధాన ముఖద్వారం. ఈ ముఖద్వారంతో పాటు ఆలయం అంతా కూడా గర్భాలయం పూర్తిగా మట్టితో పూర్తిగా నిండిపోయింది. పూర్తిగా చుట్టూ ప్రహరీ గోడ కూడా రాతి కట్టడాలతో నిర్మాణం చేపట్టారు. భారీ ఎత్తున రాతి కట్టడాలు, పెద్ద పెద్ద రాతి కట్టడాలతో ఈ యొక్క నిర్మాణాలు జరిగినట్టు మనకి ఇక్కడ ఆనవాళ్ళు చెప్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. సుమారు 100 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలయం నిర్మించినట్టు ఇక్కడ మనకు చరిత్ర చెబుతూ ఉంది. ఈ యొక్క ముఖద్వారం చూసినట్లయితే ఎక్కడ కూడా ఇంతవరకు ఇంకా చెదకు చెదరకుండా ఉంది. ముఖద్వారం ఇరువైపులా కూడా 2 విగ్రహాలు, ఇక్కడ పైన గణపతి విగ్రహాలు ఉన్నాయి. మనం చూసినట్లయితే ఈ విధంగా మనకు అక్కడ గోదావరిలో స్నానం ఆచరించిన భక్తులు ఈ విధంగా ముఖద్వారం నుండి ఈ విధంగా లోపలికి రావడం జరుగుతుంది. లోపలికి వచ్చినాక ఆలయాన్ని ప్రధాన ఆలయం కూడా ఎక్కడ కూడా ఇంకా చెక్కు చెదరకుండా చాలా పవిత్రంగా ఉందని చెప్పుకోవచ్చు. రాతి కట్టడాలతో నిర్మించడం వల్ల ఈ యొక్క ఆలయం ఇంకా ఈ విధంగా ఉంది. అంటే సుమారు 60 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అప్పటి నుండి కూడా ఇది పూర్తిగా శివుడు పైన గంగ ఏ విధంగా ఉంటుందో పూర్తిగా శివుడు మొత్తం గోదావరి నదిలో పూర్తిగా ఈ ఆలయం పూర్తిగా నిండిపోయి మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది. అయితే ఈ ఆలయము పూర్తిగా ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టిన తర్వాత మొట్టమొదటిసారి 2003 నుంచి 2005 మధ్యలో అప్పుడు పుష్కర సమయంలో ఈ యొక్క ఆలయం బయటపడింది అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఆ సమయంలో ఈ యొక్క ఆలయాన్ని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేసి సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత పడిన వర్షాలకు ఈ యొక్క ఆలయం మళ్ళీ తిరిగి ఆ గోదావరి నది గర్భంలోకి వెళ్ళిపోవడం జరిగింది. పూర్తిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు గర్భంలో ఈ యొక్క ఆలయం పూర్తిగా మునిగిపోయి దర్శనమిచ్చింది. మళ్ళీ తిరిగి ఈ సంవత్సరం కరువు దుర్భిక్ష పరిస్థితుల వల్ల, వర్షాభావ పరిస్థితుల వల్ల పూర్తిగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడం వల్ల, శ్రీరామ్ సాగర్ పూర్తిగా నీటి మట్టాలను పూర్తిగా ఎండిపోవడం వల్ల ఈ యొక్క ఆలయం మళ్ళీ తిరిగి బయటికి రావడం జరిగింది.
ఈ యొక్క బయటికి వచ్చిన ఆలయాన్ని వివిధ ప్రాంతాల నుంచి, అది ముఖ్యంగా కార్తీక మాసంలో వెలుగులోకి రావడం వల్ల భక్తులందరూ కూడా శివుని దర్శించుకున్నట్లయితే శివుడు కోరిన కోరికలు నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో కార్తీక మాసం చివరి సోమవారం కావడం, ఈ యొక్క చివరి సోమవారం ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో చాలామంది భక్తులు ఈ యొక్క రామలింగేశ్వర ఆలయానికి వచ్చేసి దర్శనాలు చేసుకుంటా ఉన్నారు. మనం చూస్తున్నాం అతి పురాతనమైన కట్టడాల్లో ఎక్కడ కూడా ఇంత కూడా చెక్కు చెదరకుండా ఈ యొక్క రాతి కట్టడాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాతి స్తంభాలు ఈ విధంగా ఉన్నాయి. మట్టి ఎంత ఎత్తుగా పేరుకుపోయిందో మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. పూర్తిగా ఈ మందం మట్టి ఉంది అంటే మనకు హైట్ చూసినట్లయితే ఈ విధంగా పూర్తిగా హైట్ ఇంతవరకు మట్టి పూర్తిగా వచ్చేసింది. ఈ మట్టి అంతా కూడా గ్రామస్తులు ఏదైతే భక్తులు రావడం వల్ల ఈ మట్టిని పూర్తిగా శ్రమదానంతో తీసివేయడం జరిగింది. ఇంకా ఇక్కడ మట్టి చాలా ఉంది. ఇటు పక్కన ఆలయాలు ఉన్నాయి, ఇటు పక్కన ఆలయాలు ఉన్నాయి. అక్కడ మనం చూసినట్లయితే శివాలయం ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసినట్లయితే మనకు అయితే ఈ మట్టిని పూర్తిగా తొలగించేందుకు యువత నడుం బిగించాల్సిన అవసరం ఉంది. గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించిన భక్తులందరూ కూడా నడుం బిగించి ఇక్కడ ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసినట్లయితే ఈ యొక్క మట్టి పూర్తిగా తొలగిపోయి ఈ ఆలయం మళ్ళీ పూర్వవైభవం సంతరించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పట్లో వర్షాలు కురిసే అవకాశం లేదు. తిరిగి జూన్ మాసం వరకు వర్షాలు పడే అవకాశం లేనందున భక్తులు అందరూ కూడా శ్రమదానంకు ముందుకు వచ్చేసి ఈ యొక్క మట్టిని తొలగించేసి ఈ యొక్క ఆలయాన్ని పూర్వవైభవం తీసుకొచ్చినట్లయితే మళ్ళీ తిరిగి పూర్వవైభవంలో ఈ యొక్క రామలింగేశ్వర ఆలయం మళ్ళీ ప్రసిద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే కట్టడాల్లో అనేక కట్టడాలు, ముఖ్యంగా శివుడి ముందుగా ప్రధానంగా నందీశ్వరుడు అనేది ఉంటుంది. ఈ పక్కన చూసినట్లయితే కాలభైరవ స్వామి, ఆ పక్కన చూసినట్లయితే మనకు నాగేంద్రుడు అక్కడ దర్శనం ఇస్తూ ఉన్నాడు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ యొక్క ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కార్తీక మాసం కావడం, నాగేంద్రుడితో పాటు ఇక్కడ ఏవైతే విగ్రహాలు ఉన్నాయో విగ్రహాలన్నిటిని కూడా ప్రత్యేకంగా కార్తీక దీపారాధన కార్యక్రమాలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. అతి పురాతనమైన ఆలయం మనం చూసినట్లయితే అక్కడ కనిపిస్తూ ఉంది. మంచి డిజైన్ ఏర్పాటు చేసేసి చుట్టూ ఈ యొక్క నాగేంద్రుడు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా మట్టితో కూరుకుపోవడం వల్ల భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ స్థానిక గ్రామస్తులు యువత కలిసేసి ఈ యొక్క మట్టిని తొలగించడం వల్ల ఈ మాత్రం భక్తులు వచ్చేసి పూజ చేసుకునే సౌకర్యం ఇక్కడ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీపారాధన చేస్తూ భక్తులందరూ కూడా ఈ యొక్క నాగదేవతకు మొక్కులు తీర్చుకుంటున్నారు. మనం చూసాం. ఇటుపక్క చూసినట్లయితే మరో లింగం, ఈ పక్కన చూసినట్లయితే మనకు మరో లింగం దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా భక్తులు వచ్చేసి వాళ్ళు మొక్కులు తీర్చుకున్న పనిలో ఉన్నారు. కార్తీక సోమవారం కావడం వల్ల తామర పూలతో పాటు బిల్వపత్రము, నారికేలం సమర్పిస్తూ వాళ్ళందరూ కూడా దీపారాధన చేస్తూ మొక్కులు తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడి నుండి వచ్చారమ్మా? ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము గాదెపల్లి. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా వస్తుంది. మేము కొత్తగా చూసినామండి, మొదటిసారా? అవును. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎట్లా ఉంది ఇక్కడ? ఏమేమి గుళ్ళ పూజలు చేస్తారు? నాగేంద్రుడికి, రామలింగేశ్వర స్వామికి, గంగాదేవికి, అంతే. ఈ విధంగా మనకు చాలా మంది భక్తులు ఇక్కడ మొక్కులు తెచ్చుకుంటా ఉన్నారు. మరికొంతమంది ఇక్కడ భక్తులు ఉన్నారు, అయితే స్థానిక గ్రామస్తులు ఉన్నారు. ఆ గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అతి పురాతనమైన ఆలయాన్ని మా గ్రామంలో ఉండడం మేము ఒక అదృష్టంగా భావిస్తున్నట్టు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అంటే ఈ ప్రాంతం అంతా కూడా గాదెపల్లి, నూత్పల్లి, కుస్తాపూర్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన ప్రాంతాలు. ఇవన్నీ కూడా ఇక్కడ సంబంధించిన గ్రామస్తులు అందరూ కూడా వచ్చేసి వెలుగులోకి వచ్చిన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో నిమగ్నం అయ్యారు. ఒక్కసారి ఇక్కడ గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ యొక్క ఆలయం చరిత్ర ఏంది? నీ వయసు ఎంత ఉంటుంది? ఎప్పటి నుంచి చూస్తున్నావు ఈ ఆలయం? అప్పటి నుంచి చిన్న ఇక్కడ పొలాలు ఉండే మాకు సామి 5% 5 కూడా 4 పొలం ఉండే, ఇండ్లు ఉండే. పైసలు తక్కువ మాకు, ఇక 450 ఇచ్చిండ్రు.
दो पैसे की 4,000 एक पैसे 2,500 మా ఇల్లుకు 6,030 ఇచ్చిండు. ఎన్ని ఇళ్ళు ఉండే కుస్తాపూర్లో అప్పుడు ఎన్ని ఇళ్ళు పోయినాయి ఏంది? ఇప్పుడు బామ్మల్ని 105 గడపలు బామ్మల్ని మా కాకపోతే ఉంటాయి 300 దాకా. మొత్తం మా ఏరియా 3,600 ఎకరాలు కుస్తాపురం 3,700. ఈ గుడి ఎవరు నిర్మించారు? మాకు తెలియదు, మాకేదో మా కాకలు కూడా తెలియదు. అప్పటి నుంచి చూస్తున్నారు అట్లనే ఉంది. ఏం గుడి ఇది? రామస్వామి గుడి అంటాం. ఏమేమి పూజలు చేస్తుంటారు అప్పుడు? రామస్వామి పూజ చేస్తుంది, సంవత్సరం జాతర నడుపుతుంది. ఎప్పుడే దీపం మోనిపోతుంది గుళ్ళైనా ఇన్ని రాత్రి దీపం పోతుంది గుళ్ళే దీపం మోనిపోతుంది. ఎప్పుడు మునిగిపోయింది మళ్ళా గుడి? మరి మొన్న 69 ముందు మన పోచంపాడు ప్రాజెక్ట్ కాగానే మునిగిపోయింది. 70 నిలబడినట్టు బయటకు అప్పుడు మునిగింది. అంటే మునిగలు అప్పటికి ఇంకా ఫుల్ గంగా శివ మునిగింది. ఇప్పుడు మళ్ళా ఎప్పుడు తేలింది బయటకి? మొన్న 2003లో తేలింది. నచ్చినప్పుడు వచ్చింది 12 ఏళ్ళు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మరి? మంచిగా ఉంటుంది. గుళ్ళో ఏమేమి ఉన్నాయి ఇక్కడ? సేమ్ ఒక లింగం ఉన్నది కాలు లింగం ఉంది. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. మా తాతగారి విలేజ్ కుస్తాపూర్. సరే, నేను చూద్దామని ఇక్కడికి వచ్చిన. నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు నేను చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. నాది 86 డేట్ ఆఫ్ బర్త్. ఇది 91లో అట్లా 5వ సంవత్సరం వరకు కూడా నేను ఇక్కడ గుడికి వచ్చినట్టు నాకు ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తున్నాయి. దానికోసమే చూద్దామని వచ్చి దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చినారు? మా నాన్నగారు మా గాదెపల్లి ఊరు అండి. మేము మా పాత ఊరు దగ్గర ఉన్నటువంటి కుస్తాపూర్లో రామలింగేశ్వర స్వామి లింగము మళ్ళీ వెలిసిందని వచ్చినాము. ఆనందం అనిపిస్తున్న. చిన్ననాటి ఇక్కడి ఊర్లో వాతావరణం ఆహ్లాదకరం ఉంది. ప్రతి ఒక్క బంధువులు, హిందూ బంధువులు అందరూ ఈ స్వామిని దర్శించుకొని మంచి ఆశీర్వాదం పొందగలరని కోరుచున్నాం. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాది మాక్లూరు మండల్ మాదాపూర్ గ్రామము. నా డేట్ ఆఫ్ బర్త్ 1960. మా ఇంటి దేవుడు ఈ కుస్తాపురం దేవుడు. నా పుట్టు వెంట్రుకలు కూడా ఇక్కడే తీసుకున్నారని మా నాన్నమ్మ మా అమ్మ చెప్తా ఉండేది. తర్వాత ఈ శ్రీరామ్ సాగర్ ముంపు గురైన సందర్భంగా అది ముంపు తర్వాత 2003లో కూడా ఒకసారి బయలుపడ్డది అని తెలిసింది. అప్పుడు కూడా వచ్చి దర్శనం చేసుకున్నాము. దాని తర్వాత అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు చూస్తామో అప్పటికే దాదాపు 30 సంవత్సరాల తర్వాత బయలుపడ్డ ఈ ఆలయాన్ని తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు చూస్తామో అన్న ఒక అనుభూతితో ఇక్కడ నుంచి వెళ్ళినాము. తర్వాత ఈ సంవత్సరం కూడా బయలుపడ్డదని నిన్న ఉన్న పేపర్లలో చూసి ఇక్కడికి వచ్చినాము. మళ్ళీ ఈరోజు ఆ స్వామిని దర్శించుకుంటే చాలా ఆనందంగా ఉంది. మంచి అనుభూతిని ఇక్కడ దేవుడు ప్రసాదించినట్టు మాకు అనిపిస్తూ ఉంది. అలాగే మిగతా భక్తులు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది? కుస్తాపురే మళ్ళీ ఇట్లా చూస్తాం అనుకోలే గుడి. ఇప్పుడు చూసిన దానికి బాగా సంతోషం. మాది గాదేపల్లి సార్. మేము ఇక్కడ ఏది లింగేశ్వరు అన్నది మాకు తెలియకుండా ఉండేది. అంటే మేము చిన్న ఉన్నప్పుడు అయితే మా పెద్దల తర్వాత తెలుసుకుంటూ వస్తే ఇక్కడ లింగేశ్వరు ఉన్నది, ఇట్లా పని చేయాలా అని చెప్పి ఇక్కడ తీసిండు. 2003లో తేలినప్పుడు లింగేశ్వరిని బయటకు తీస్తే మొత్తం విగ్రహం ఒకటి లింగేశ్వరుడు కానొచ్చిండు. దాని ద్వారా ఎప్పుడు దీన్ని ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్ల కొత్త శివాలయాన్ని నిలిపినాము గాదేపల్లిను. అంటే గంగా నది ఒడ్డుననే. అది కొత్తగా, ఇది పాత. అంటే ఇది ఈ సంవత్సరంలో తేలినందుకు మొత్తం మా యువకులందరూ వచ్చి సేవా కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసిండు. మా గాదేపల్లి సంఘాల నుంచి, ఒక యూత్ నుంచి, అక్కడ గాదేపల్లి చిన్నయానం వాళ్ళు నలుగురు వచ్చి మొత్తం తీయడం జరిగింది. దీనికి భక్తులందరూ తల్లి వస్తున్నారు, పట్టణ జనము సహకరిస్తున్నారు. బాగానే ఉంది సార్. చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మా అత్త వాళ్ళ ఇంటి దేవుడు శివుడు అని అంట. ఇంతకుముందు మా సార్ చెప్పారు. ఇంతకుముందు ఒకసారి వచ్చినాము. తన వెంట్రుకలు కూడా ఇక్కడే తీశారంట. ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు బాగా అనిపించింది. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చింది అని తెలిసి, బయటపడింది అని తెలిసి మళ్ళీ వచ్చినాం. ఇప్పుడు కూడా బాగా చాలా అనుభూతిని కనిపిస్తుంది.
మరికొంతమంది ఉన్నారు, చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మా నందిపేట మండలం అండి. చాలా సంతోషంగా ఉంది. దీనికి ఈ ఆలయానికి ఎంతో పురాతనమైనటువంటి చరిత్ర ఉంది. గత 4 సంవత్సరాల క్రితం శ్రీరామచంద్రుడు ఇక్కడ ఈ గుడిని నిర్మించినటువంటి ఈ శివలింగాన్ని ప్రతిష్టాపన చేసినట్టు ఆనవాళ్ళున్నాయి. ఈ కుస్తాపుర గ్రామంలో దాదాపు 1000 మంది బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు ఎక్కడ పోయినా మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ తలుపు తట్టిన ఇవేందో ధర్మపురి కానీ వేములవాడ కానీ యాదాద్రి కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి కుస్తాపురంతో అనుబంధం ఉన్నది 100%. మీరు కావాలంటే ఎక్కడికి వెళ్ళి బ్రాహ్మణుల్ని కదిలించిన మా తాత ముత్తాతల ఊరు కుస్తాపురం అని చెప్తారు తప్ప వేరే ఊరు మాత్రం చెప్పరు. ఇక్కడ ఉన్న సరౌండింగ్ విలేజెస్లో కూడా టోటల్లీ బ్రాహ్మణ్స్లు అందరూ కుస్తాపురం గ్రామానికి చెందిన వారే. తర్వాత ఇది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఇది ఆయన ప్రతిష్టాపన చేసింది. ఈరోజు అంటే గత 12 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే శ్రీరామ్ సాగర్ ముంపు గ్రామానికి గురైందో ఆ తర్వాత ఇది బయటపడము చాలా ఆనందంగా ఉంది. దర్శనం చేసుకున్నాము. ఈరోజు కార్తీక సోమవారము చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరికొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో, అంటే అతి పురాతనమైన ఈ యొక్క అని చెప్పడానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క కట్టడాలు కానీ ఈ యొక్క విగ్రహాలు కానీ మనకు చూస్తేనే తెలిసిపోతూ ఉంది. అంటే ఇది చాలా విశాలమైన ప్రాంతంలో, విశాలమైన ఏరియాలో అలనాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్టు ఇక్కడ మనకు ఆనవాళ్ళు కూడా చెబుతూ ఉన్నాయి, గ్రామస్తులు కూడా చెబుతూ ఉన్నారు, చరిత్ర చెబుతూ ఉన్నది. ఏది ఏమైనా అప్పుడు దక్షిణ ప్రాంతానికి ఈ యొక్క ప్రవహిస్తున్న గోదావరి నది తీరంలో శ్రీరామచంద్ర ప్రభు స్వయంగా వచ్చేసి ఇక్కడ తపస్సు చేయడం, అదేవిధంగా కుషాయి అనే రాక్షసుడు ఈ ప్రాంతంలో పరిపాలించి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను పీడించేవాడు. ఈ నెపంతో భక్తులు ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఆ దేవుణ్ణి వేడుకోవడంతో వచ్చేసి ఆ రాక్షసుని వధించినట్టు కూడా చరిత్ర చెప్తోంది. ఈ నేపథ్యంలో కుస్తాపూర్గా ప్రసిద్ధిగాంచేసి శ్రీరామచంద్రుడు స్వయంగా వచ్చేసి ఇక్కడ తపస్సు చేసేసి వాళ్ళ పితృదేవతకు పితృ సమర్పణ ఈ యొక్క దక్షిణ తీరంగా ప్రవహిస్తున్న ఈ యొక్క గోదావరి నది తీరంలో చేసేసి తాను ఇసుకతో తయారు చేసిన ఈ యొక్క శివాలయం రామలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధిగాంచి అప్పటి నుండి కూడా ఈ యొక్క ఆలయం ప్రసిద్ధిగాంచిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తుంటే విజువల్స్లో ఈ యొక్క కట్టడాలు ఈ విధంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేసి సందర్శిస్తూ ఉన్నారు. అయితే మనం ఏదైతే చెప్పినట్టుగా ఇక్కడ యువత అందరూ కూడా నడుం బిగించేసి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసే దాంట్లో నిమగ్నమయ్యారు. మనం చూస్తున్నాం ఆలయంలో పేరుకుపోయిన ఈ యొక్క గోదావరి మట్టిని తొలగించేందుకు ఈ యొక్క యువత అంతా కూడా నిమగ్నమయ్యారు. ఒక్కసారి వాళ్ళను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? తమ్ముడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగుంది, ఇది మంచిగా ఉంది. పని వరకు ఇస్తాం అక్కడ. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక రామలింగేశ్వర చరిత్ర కలిగిన ఆలయంలో పనిచేస్తున్నారు కదా? అవును, ఇది ఇక్కడ వర్క్ బాగుంది, చాలా బాగా నడుస్తుంది. ఇక్కడ మా ఆరేజింగ్ సభ్యులందరూ వచ్చారు, యూత్ సభ్యుల నుంచి ఇక్కడ మొత్తం వర్క్ చేస్తున్నామండి. ఈ విధంగా మనం ఏదైతే కేసు పిలుపునిచ్చిందో ఇమ్మీడియట్గా వాళ్ళందరూ కూడా వచ్చేసి యువత నడుం బిగించేసి ఇక్కడ ఆలయంలో పేరుకుపోయిన ఈ యొక్క మట్టిని అందరితో కూడా తొలగించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం చాలా అభినందనీయం మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ కూడా చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇది 40 సంవత్సరాల నుంచి నీళ్ళలను మునిగి ఉండడం వల్ల దాదాపు ఇంతకుముందు 2004లో తేలడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం 2015లో ఈ గుడి తేలడం జరిగింది. దీన్ని అంతా మట్టి గుడిలో దాదాపు 3 ఫీట్ల మట్టి కూరుకుపోవడం జరిగింది. మా ఉపాధి హామీ కూలీల ద్వారా స్వచ్ఛందంగా డబ్బులతో అవసరం లేకుండా సేవా కార్యక్రమాలు పాల్గొందామన్నట్లు మా ఉపాధి హామీ కూలీలు దాదాపు 20 మంది మా ఉపాధి కూలీలు వచ్చి స్వచ్ఛందంగా ట్రాక్టర్స్గా రైతు యజమాని స్వచ్ఛందంగా ట్రాక్టర్ పెట్టిండు. ఎంతో పుణ్యక్షేత్రం ఇది. కానీ కొద్దిగా గవర్నమెంట్ ఆలోచన చేసి భక్తులకు నీడ సౌకర్యము, కొద్దిగా వాటరు, కొద్దిగా టాయిలెట్స్ కానీ పుష్కరాలకు ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ ఇది లాస్ట్ ఏంటంటే ముంపు గురై ఉన్నది చివరి ఊరు మాది గాదేపల్లి. కానీ దయచేసి గవర్నమెంట్ సహకారం చేయాలని కోరుచున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం చాలా మంది యువకులు అందరూ కూడా కలిసేసి పని చేస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం. చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ నా పేరు హరికృష్ణ, చిన్నాయనము. అయితే ఇక్కడ మట్టి బాగా కూరుకుపోవడంతో మేము ఉపాధి హామీ పనుల వాళ్ళతో కాకుండా మేము అరేజింగ్ జనరేషన్ యూత్తోని కూడా
స్వచ్ఛందంగా మేము కూడా వీళ్ళతో పాల్గొంటున్నాము. అయితే ఇక్కడ ఊరు చివరి అవ్వడం వల్ల కొంచెము సదుపాయాలు తక్కువగా అందుబాటులో లేకపోవడంతో కష్టాలు పడుతున్నారు జనాలు. సో దయచేసి గవర్నమెంట్ కొంచెము వాటర్ ఫెసిలిటీ, కొంచెము సేదతీరడానికి నీడ ఇలాంటివి ఏమన్నా కల్పిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మాకు తోచిన కాడికి యూత్ తరపు నుంచి మేము సహాయం అందిస్తున్నాము జనాలకి. ఓవరాల్గా ఏదైతే మనం ఆ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి ఇక్కడ ఉన్న మట్టిని అంతా కూడా పేరుకుపోయిన మట్టిని అంతా కూడా తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. మహిళలు సైతం, యువకులు సైతం వాళ్ళందరూ కూడా ఇక్కడ మట్టిని తొలగించే పనిలో ఉన్నారు. ఒకసారి మహిళలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ పని? ఏం పని చేస్తున్నారు? ఇక్కడ మట్టి పెట్టింది ఎత్తిపోతున్నాము. చాలా సంతోషం ఉన్నది, మంచిగా ఉన్నది. ఎట్లా అనిపిస్తుందమ్మా? మాకు శ్రీరాముడి మీద బురక్క ప్రేమతోని ఇదంతా సేవ చేసుకుంటున్నాము. మాకు గంట కోరిక. ఇది గుడి ఎన్నో ఉయ్యాల గుడి అవుతుంది అయ్యా. ఎందరో పోయిరు, ఎందరో అయ్యారు, కానీ ఇది మస్తు ఉయ్యాల గుడి. రాముడు పుట్టినప్పుడు ఈ గుడి పుట్టింది ఈ ఆలం సార్. ఎన్నేళ్ల నుంచో బాధపడుతున్నాం సార్. ఇక్కడ ఎన్నేళ్ల నుంచో వస్తున్నాం. ప్రజలు మస్తు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇక్కడ మాకు కావాలా, గవర్నమెంట్ నుంచి మాకు సహాయం కావాలా సార్. ఈ విధంగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము నందిపేటకి వచ్చినామండి. మేము నందిపేటకి వచ్చినామండి. అంతా చాలా బాగుంది. ఇదంతా సత్యమైన గుడి ఉన్నది. ఇక్కడ కోరికలన్నీ తీరుతాయి అంతే. మేము నందిపేట నుంచి వచ్చాం సార్. ఇది అతి పురాతనమైనటువంటి ఆలయం కాబట్టి దీని డెవలప్మెంట్ కోసం అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాం. తర్వాత ఇక్కడ వచ్చిన ఇటువంటి సిచ్యువేషన్, ఇటువంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. చాలా ఆధ్యాత్మికంగా డెవలప్ చేసే మూమెంట్ ఉందని చెప్తున్నాం. ఇట్లా ఈ విధంగా మనం చూసినట్లు అవుతా ఉన్నారు. అతి పురాతనమైన ఆలయాన్ని ఇక్కడ బయటికి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ మొక్కలు తీర్చుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి వచ్చిన భక్తులందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వృద్ధులు సైతము తామకు చేతనైనంతగా శ్రీరామచంద్రునికి సేవలో నిమగ్నమయ్యన్నట్టు వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అమ్మా, నీ పేరు? ఇటు 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 ఏం చేస్తున్నావు? ఏడా? రామ్లగుడి. రామ్లగుడి ఎప్పటిది ఇది గుడి? మా తాత ఎట్లా అనిపిస్తుంది? గమ్మత్తున్నది. ఈ విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ మనం చూస్తున్నాం. చెప్పమ్మా, ఏ ఊరు మీది? ఇటు తిరుగు పని చేస్తున్నాం. దేవుడి కాడ పని చేస్తున్నాం, రాముల గుడి కాడ పని చేస్తున్నాం సార్. మత్తొద్దులే, గుడి అంతా కంగారు ఉన్నదని మంచిగా చేస్తున్నాం. మాకు గమ్మత్ అనిపిస్తున్నది ఇక్కడ అంతే. మాకంతా శుభ్రంగా ఈ విధంగా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఒకసారి అమ్మాయిలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా స్వయంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఫీల్ అవుతూ వాళ్ళందరూ కూడా మట్టి వచ్చే కార్యక్రమంలో ఉన్నారు. వచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విద్యార్థులు వచ్చేసి వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం పని చేస్తున్నారు? మాక్లూరు మండల్ మాదాపూర్ గ్రామం అది. ఇక్కడ మా తాతయ్య వాళ్ళ నుండి వస్తున్నదంట. ఇది ఆచారంగా మా ఇంటి దేవుడు అంట. ఇంకా దీన్ని ఒకసారి దర్శించుకుందామని చెప్పేసి ఇంతకుముందు 12 years బ్యాక్ ఒకసారి వచ్చాము. అప్పుడు బాగా అనిపించింది. ఇప్పుడు కూడా ఒకసారి అట్లనే వచ్చి ఇంకా దాన్ని ఉంటే కొద్దిగా సేవ చేసుకుందామని చెప్పేసి సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయటకు రావడం చాలా మాకు సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇక్కడ పేరుకుపోయిన మట్టిని తొలగించే కార్యక్రమంలో తాముకు సేవ చేసుకునే భాగ్యం కలిగింది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా భక్తులు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా చూసినట్లయితే ఇక్కడ తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే భక్తులు చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసి ఈ యొక్క అతి పురాతనమైన ఆలయం దర్శించుకొని మొక్కులు తీర్చుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగము, రాష్ట్ర ప్రభుత్వము కొద్దిగా ఏర్పాట్లు, ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో తాగునీటి కానీ, మరుగుదొడ్లు కానీ, అలాంటి షెడ్లు కానీ తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ జూన్ వరకు కూడా వర్షాలు మళ్ళీ వచ్చే అవకాశాలు లేనందున జూన్ వరకు కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈ మాసం అన్నీ కూడా
పూర్తిగా పూజలతో నిమగ్నమైన ఈ మంచి రోజులు కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ మౌలిక సదుపాయాలైన తాగునీరు, తర్వాత వాటర్, టాయిలెట్ ఫెసిలిటీస్, తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి వీళ్ళు కూడా కోరుతా ఉన్నారు. మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ యూత్ ముందుకు వచ్చేసి ఈ మట్టిని తొలగించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. K6 చెప్పడంతో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి వాళ్ళు ఈ నడుము బిగించడం చాలా సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చు. మీరు కూడా మీ యొక్క పిల్ల పాపలతో కలిసి ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ఈ యొక్క కుస్తాపూర్, దక్షిణ గంగగా పేరుగాంచిన ఈ యొక్క కుస్తాపూర్ వచ్చేసి ఈ యొక్క గోదావరి నదిలో స్నానం ఆచరించేసి స్వయంగా రాముడి చేతుల మీదుగా ఏర్పాటైన ఈ రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటే చేసిన పాపాలు తొలగిపోయేసి కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కుస్తాపూర్ నుండి కెమెరా పర్సన్ శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్. దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణీ अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा ॐ शिवोऽहम् ॐ शिवोऽहम् रुद्रनामं भजेऽहम् हर 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 महादेव नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च रुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्ने वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च अंड ब्रह्मांड कोटि अखिल परिपालना पूरणा जगत्कारणा सत्यदेव देव प्रिया वेद वेदार्थ सारा यज्ञ यज्ञोमया निश्चला दुष्ट निग्रह सप्तलोक संरक्षणा सोम सूर्य अग्निलोचना श्वेत ऋषभ वाहना शूलपाणि भुजंग भूषणा परशुः